వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్లో. వారంటే వినాశనం, కానీ అదే యుద్ధం ఇరాన్ పాలిట కామధేనువులా మారిపోయింది. అమెరికా ఇజ్రాయెల్తో కలిసి భీకర పోరు సాగుతున్న ఇరాన్ ఖజానా మాత్రం మునిపెన్నడూ లేని విధంగా కలకలలాడిపోతుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఒకవైపు ఆంక్షలతో ఇరాన్ గొంతు నొక్కాలని చూస్తున్న అమెరికా మరోవైపు తెలియకుండానే ఆ దేశానికి భారీ లాభాలను కట్టబెడుతోంది. అగ్రరాజ్య అధినేత ట్రంప్ శత్రువును దెబ్బతీయాల్సింది పోయి వాషింగ్టన్ తన చేతులతోనే టెహ్రాన్ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోస్తోంది. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $100 మార్కును దాటేసింది. ఈ ధరల పెరుగుదల ఇరాన్కు అదృష్టంగా మారింది. గత 10 నెలలుగా తన చమురును భారీ డిస్కౌంట్లకు అమ్ముకున్న ఇరాన్ ఇప్పుడు ఆ డిస్కౌంట్లు పూర్తిగా తగ్గించేసింది. అంటే ప్రపంచ మార్కెట్లో ధర పెరగడం ఒక లాభం అయితే, తక్కువ డిస్కౌంట్తో అమ్మడం రెండో లాభం. ఇలా ఇరాన్ రెండు చేతులా సంపాదిస్తోంది. TankerTrackers.com లెక్కల ప్రకారం ఫిబ్రవరిలో రోజుకు $115 మిలియన్ ఉన్న ఇరాన్ ఆదాయం మార్చి నాటికి ఏకంగా $139 మిలియన్ పైగా చేరింది. అంటే మన భారతీయ కరెన్సీలో రోజుకు సుమారు 1310 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం ఇరాన్ ఖాతాలో పడిపోతుంది. మరోవైపు అమెరికా పరిస్థితి చూస్తుంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా మారిపోయింది. ఇరాన్ చమురు కేంద్రాలపై దాడులు చేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయని, తద్వారా అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి తన కుర్చీకి ఎసరు వస్తుందని ట్రంప్ భయపడుతున్నారు. అందుకే ఇరాన్ మౌలిక సదుపాయాల జోలికి వెళ్లకుండా తన సైన్యాన్ని కట్టడి చేస్తున్నారు. ఫలితంగా ఇరాన్ చమురు ఎగుమతి కేంద్రం కర్గ్ ఐలాండ్ ఎటువంటి ఆటంకం లేకుండా కార్యకలాపాలను సాగిస్తోంది. ఆశ్చర్యకరంగా ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షలను కూడా అమెరికా తాత్కాలికంగా దీనిపై నిపుణులు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం ప్రత్యక్షంగా ఇరాన్ను చమురు అమ్మమని ప్రోత్సహిస్తున్నట్లు ఉందని కొలంబియా వర్సిటీ నిపుణుడు రిచర్డ్ నెఫ్యూ ఎద్దేవా చేయడం గమనార్హం. ఈ యుద్ధం వల్ల అమెరికాకు జరుగుతున్న నష్టం అంచనాలకు అందడం లేదు. యుద్ధ సామాగ్రి, సైనిక నిర్వహణ కోసం అమెరికా ప్రతిరోజు $100 మిలియన్ల ఖర్చు చేస్తుంది. అటు ఇరాక్కు, కువైట్, సౌదీ అరేబియా వంటి అమెరికా మిత్ర దేశాలు చమురు ఎగుమతులు దెబ్బతిని అవి ఆర్థికంగా సంక్షోభంలో పడుతుంటే, ఇరాన్ మాత్రం రోజుకి 1.6 మిలియన్ బ్యారెళ్ల ఎగుమతులతో దూసుకుపోతుంది. అంటే అమెరికాకు రోజువారీగా సుమారు $200 మిలియన్ పైగా యుద్ధ వ్యయం మరియు ఆర్థిక నష్టం వాటిల్లిపోతుంటే, ఇరాన్ మాత్రం ఎటువంటి నష్టం లేకుండా సుమారు $140 మిలియన్ నికర లాభాన్ని ఆర్జిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా యుద్ధం చేస్తూ డబ్బులు పోగొట్టుకుంటే, ఇరాన్ మాత్రం యుద్ధం చేస్తూనే సంపదను పెంచుకుంటోంది. రాజకీయంగా కూడా ట్రంప్ ఇక్కడ విఫలమయ్యాడు. చర్చలు జరుగుతున్నాయని ఆయన ప్రకటనలు ఇస్తున్నా ఇరాన్ మాత్రం అవేవీ లేవని తేల్చి చెప్పేసింది. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణను ఇరాన్ తుంగలో తొక్కి దాడులను మాత్రం కొనసాగిస్తూనే ఉంది. శత్రువుకు ఆర్థికంగా బలాన్నిస్తూ రాజీ కోసం ప్రాధేయపడే స్థితికి అగ్రరాజ్యాన్ని ట్రంప్ తీసుకొచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి ఈ యుద్ధంలో తుపాకీ గుళ్ల కంటే ఇరాన్ చమురు డాలర్లే ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తున్నాయి.